మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తర్వాత గురువులకు అంత పెద్ద స్థానం ఇచ్చిర్రు మన పెద్దలు. ప్రతి ఒక్కళ్ళకు తల్లిదండ్రులతోటి ఎంత అనుబంధం ఉంటుందో చదువులు చెప్పిన గురువులతోటి కూడా అంతే అనుబంధం ఉంటుంది. అసంటి గురువులు దూరం అయితే చాలా బాధపడతారు పిల్లలు. ఇగో గీడ చూడుండ్రి, టీచరు బదులు మీద బడిచిపెట్టి పోతుందని బడి పిల్లలు ఏ తిరిగి ఏడ్చిండ్రో. బడికి పోనని ఏడ్చే పొలగాండ్లను చూసుంటారు. బడికి పోయినాక అవ్వయ్యల మీద, ఇంటి మీద, ఊరి మీద పానం గొట్టుకొని ఏడ్చే పొలగాండ్లను కూడా చూసుంటారు. కానీ గీడ చూడుండ్రి, బడిల టీచర్ పోతుందని చిన్నారులంతా ఎట్లా కన్నీళ్లు పెట్టుకుంటున్నారో. కొద్దేడ్చుడు కాదు, మేడం చుట్టూత చేరి ఊకోరని ఎంత ఊకుంట పెట్టినా ఎక్కెక్కి ఏడవబట్టిరి. నువ్వు మమ్ములా ఇడ్చి ఓవద్దు మేడం అని మేడం చుట్టూట నిలబడ్డారు. బడిగేటుకు అడ్డంగా నిలబడి కంటికి మంటికి దారలు వడంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక పిల్లలు చూయించిన ప్రేమకు మేడంకి కూడా కన్నీళ్ళాగలేదు. ఓ దిక్కు ఏడ్చుకుంటేనే ఇంకో దిక్కు ఆడవిల్లలందరినీ ఓదార్చింది. మేడం ఎల్లరు మేడం ఎల్లరు ఇగో నేనే డ్రాప్ చేసి ఎల్లరు ఇప్పుడు. కన్న తల్లిదండ్రులకు కూడా దక్కదు కావచ్చోలా గీ మేడం మీద బడి పొలగాండ్లు చూయించిన ప్రేమ ఎంత అదృష్టం చేసుకున్నదో పంతులమ్మ. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో ఉన్న ప్రాథమిక పాఠశాలకు పెద్దనట వనజ అనేది గీ మేడం. అంటే ప్రధాన ఉపాధ్యాయురాలు అన్నట్టు. నామవరం ఉన్నత పాఠశాలకు మేడం బదిలీ అయ్యింది. బడిలా చిన్న వీడ్కోలు మీటింగు పెట్టిండ్రు. ఇక వీడ్కోలు పలికినాక పోతానని బయలుదేరి పోతాంటే వద్దంటే వద్దని ఇగో ఈ తిరగ ఆడపిల్లలంతా అడ్డం తిరిగిండ్రు. కన్న బిడ్డల లెక్కనే చూసుకునేదట మేడం. పిల్లల తల్లిదండ్రులకు కూడా మస్తు ఇష్టమట వనజ మేడం అంటే. ఏమైనా ఇసంటి టీచర్లు బడికొక్కలన్నా ఉండాలోలా. గప్పుడే సర్కారు బడులు బాగుపడతాయి. సర్కారు బడుల్లో చదివే పిల్లలు కూడా బాగుపడతారు. ఏమంటారోలా?